జాన్ పాల్ గారు, కరుణాకర్ గారు డిబేట్ జరిగింది చాలాసార్లు. కానీ మన ద్వారా మంచి ఇద్దరిలో విజేత ఎవరు? విజేత అనేవాడు ఉండడు. ఈయన చెప్పి ఈయన చెప్పుకుంటాడో, ఆయన డిఫెండ్ చేసి ఆయన చేసుకుంటాడో. కానీ బయట మాత్రం మత గొడవలుగా అయిపోతుంటాయి సార్. ఈ పెద్ద పెద్ద విధ్వంసాలకి దారి తీసేటువంటి పరిస్థితులు అండి. నిజం చెప్తున్నాను చూడండి, ఈ దేవుడి మీద వాళ్ళు తిట్టడం, వాళ్ళు మరొక దేవుడి మీద తిట్టడం అనేది మానుకోకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో వస్తాయండి. దానివల్ల మనం నలగకపోవచ్చు, కానీ మన తర్వాత జనరేషన్, మన పిల్లలు మాత్రం బాధపడతారు సార్. మనం ఇప్పుడు ముస్లిమ్స్తో హిందూస్తో ఫ్రెండ్లీగా ఉంటున్నామండి, తర్వాత జనరేషన్ అలా ఉండదు సార్. మనం ఇప్పుడు కానీ ఆపుకోకపోతే భయంకరమైన శాపాన్ని మన పిల్లలకి మనం తయారు చేస్తున్న వాళ్ళు అయిపోతామండి. ఇది మాత్రం నిజమండి. చాలా పెద్ద గొడవల్లో ఇరుక్కొని చాలా ప్రాణ నష్టం మన పిల్లలు అనిపిస్తారు సార్. మనతోనే మన ఖచ్చితంగా సార్, అది మన భవిష్యత్ తరాలు చాలా నలుగుతాయండి. మనం చిచ్చు రేపుతున్నామండి, విధ్వంసాలు వాళ్ళు అనిపిస్తారు సార్. వద్దంటానండి నేను 100%. అందరూ మీ లెక్క ఆలోచిస్తే లేదు సార్, ఈ వ్యత్యాసాలు ఉండవు కదా, మనతోనే పోతుంది అని అనుకుంటున్నారు. కానండి రేపు కొట్టుకొని చేస్తారు సార్ మీ పిల్ల మా పిల్లని సార్, నరికేసుకుంటారు సార్. మీ మాటలు విన్న తర్వాత నాకు నిజంగా చాలా వినసంపుగా ఉంది. కాకపోతే అజయ్ బాబు లాంటి పాస్టర్లు కూడా ఇంత రూడ్ గా ర్యాష్ గా రెచ్చగొట్టే మాటలు సరైనవి కాదు సార్. నేను చెప్తున్నానండి, రెచ్చగొట్టకూడదండి. అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహనాన్ని కానీ ఓర్పుని కానీ కోల్పోకూడదండి. కోల్పోతే క్రైస్తవుడు అనిపించకూడదు సార్.